హలో ఫ్రెండ్స్, చాలా మంది బిజినెస్లో ఎంటర్ అయి నష్టపోతూ ఉంటారు. ఈ నష్టపోవటం వెనుక కారణాలు వ్యక్తిగతం కావచ్చు, లేదా ఆ బిజినెస్లో ఉన్న లొసుగులు, లేదా టెక్నిక్స్, లేదా దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ముందే గమనించకుండా బిజినెస్ స్టార్ట్ చేసినాక రియలైజ్ అవుతూ లాస్లో వెళ్ళాక అంటే ఆ బిజినెస్ గురించి చేస్తూ అవగాహన తెచ్చుకొని నష్టపోయే క్రమాలే ఎక్కువ. అయితే ఈ బిజినెస్ కాంప్లికేటెడ్ థింగా, ఈజీ థింగా అంటే బిజినెస్ గురించి మనము ముందు ఎంత హోంవర్క్ చేసుకుంటామో అంత సేఫ్గా ఉంటాం. బిజినెస్లో హోంవర్క్ చేయడం చాలా ముఖ్యం. చాలా మందికి హోంవర్క్ అంటే అసహ్యం. ఎందుకు అంటే అందరికీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములాస్ యూజ్ చేసి డబ్బు జిరాక్స్ మిషన్లో వేస్తే బయటికి ఎట్లా ఫోటో కాపీ బయటికి వస్తుందో అలా డబ్బును కూడా అలాగే ట్రీట్ చేస్తారు. మీరు ఒక బిజినెస్ తీసి దాంట్లో డబ్బు వేస్తే అటు నుంచి ప్రాఫిట్స్ బయటికి రావాలి. ఇది జనరల్ థియరీ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ ఆర్ హూ ఆర్ ఇన్ బిజినెస్. చాలా మందికి బిజినెస్ అంటే డబ్బుతో ముడిపడి ఉన్న ఒక వ్యవహారము అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. బిజినెస్కి డబ్బుకి చాలా అవినాభావ సంబంధం ఉంది, కానీ బిజినెస్ అంటే డబ్బు మాత్రమే అనేది మూర్ఖత్వము. మన ప్రజెంట్ తెలంగాణలో లేదా హైదరాబాదులో ఉద్యోగాల లేమి కారణంగా బిజినెస్లు పుడుతున్నాయి. ఇది అతి ప్రమాదకరమైన విషయము. నిరుద్యోగం కారణంగా బిజినెస్ పుట్టడం గమనించండి. ప్రతి బిజినెస్ చేసేవాడు ఈ వీడియో కరెక్ట్గా తెలుసుకున్నాడు అంటే బిజినెస్ చేయాలా వద్దా అనేది ఈజీగా ఆయన నిర్ధారణకు రావచ్చు. ఇప్పుడు బిజినెస్లో డబ్బు పెట్టి అంటే నిరుద్యోగి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే నిరుద్యోగి అంటే ఉద్యోగము లేనివాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే అప్పు తీసుకొని స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ అప్పుతో స్టార్ట్ చేసిన బిజినెస్ రెడీ క్యాష్ అంటే తమ సొంత డబ్బులతో స్టార్ట్ చేసిన బిజినెస్ రెండు వేర్వేరు ఒత్తిడిలకు గురవుతాయి. వడ్డీపై తెచ్చుకున్న డబ్బుతో స్టార్ట్ చేసిన బిజినెస్కి ప్రతి క్షణం గండమే. ప్రతి క్షణం గండమే. అదే మన సొంత డబ్బులతో స్టార్ట్ చేసిన బిజినెస్కి ప్రతి క్షణం గండమే, కానీ వడ్డీ లేని గండము. ఒక నిరుద్యోగి ఒక బిజినెస్ అప్పు తీసుకొని స్టార్ట్ చేశాడు అంటే అసలు ప్లస్ వడ్డీ ఫస్ట్ అది చెల్లించి
తరువాత ప్రాఫిట్స్ గురించి ఆలోచించే వెసులుబాటు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు గమనించండి, నేనేం చెప్తున్నా. రెడీ క్యాష్ ఉంది, మీరు సంపాదించిన డబ్బులు ఉన్నాయి, దాంతో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ కూడా ప్రతి క్షణం గండమే, కానీ వడ్డీ లేని గండం. అసలు ఊడిపోతుందనే భయం తప్ప అసలుతో పాటు వడ్డీ చెల్లించాలనే భయము లేదు. రెండు భయంకరమైనవే, కానీ దాంట్లో తేడా దీంట్లో తేడా మీరు ప్రస్ఫుటంగా చూడవచ్చు. అయితే హైదరాబాదులో బిజినెస్ బొందలగడ్డ, అంటే హైదరాబాద్లో బిజినెస్ చేస్తే అది బొందపడేది ఖాయం అనేది ఇక్కడ హైదరాబాదులో 95% బిజినెస్లు అలాగే నడుస్తూ పోతూ ఉన్నాయి. నడుస్తూ అంటే నడిపించి చేతులెత్తేయడం అని అర్థం. అయితే దీనికి కారణాలు ఎన్నో. నేను చెప్పినట్టు కొన్ని వ్యక్తిగత కారణాలు, కొన్ని సర్కమ్స్టాన్షియల్ అంటే ప్రెషర్స్, కొన్ని సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్న ప్రెషర్స్, అంటే మనమే ఆ సర్కమ్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటాం. కొన్ని మన అవగాహన లోపం వల్ల వచ్చే క్రైసిస్. బిజినెస్ అనేది ఇన్ని టైప్స్ ఆఫ్ క్రైసిస్ నుంచి బయటపడాల్సి వస్తుంది. నేను ఎప్పుడూ ఇలాంటి వీడియోస్ ఎందుకు వేయను అంటే ఇది చాలా సొఫిస్టికేటెడ్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. నేను అందరికీ ఇష్టమున్న టాపిక్స్ జనరల్లీ డిస్కస్ చేస్తా, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ చాలా రేర్గా చూస్ చేసుకుంటాను. దాంట్లో బిజినెస్ అనే టాపిక్ నా మోస్ట్ ఫేవరెట్ టాపిక్. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు హోంవర్క్ చాలా ముఖ్యము అని చెప్పడం జరిగింది. అసలు డబ్బు ఉండగా హోంవర్క్ ఎందుకు? ఇలాంటి ఎంత అంటే ఫూలిష్ ప్రశ్న చూడండి. డబ్బు ఉండగా హోంవర్క్ ఎందుకు? నీ డబ్బును పరిరక్షించుకోవాలి అంటే ఆ హోంవర్క్ చేసి ఉండాలి. నీవు ఆ హోంవర్క్ చేయలేదు అంటే నీ డబ్బు బిజినెస్కి పనికిరాదు, అంటే ఆ డబ్బున్నా నువ్వు ఆ బిజినెస్ని నడపలేవు అని అర్థం. అయితే ఈ నిరుద్యోగం వల్ల పుట్టుకొచ్చే బిజినెస్లు హైదరాబాదులో కోకొల్ల బిజినెస్, అంటే వడ్డీపై తెచ్చి నడిపించే బిజినెస్లే ఎక్కువ గనక హైదరాబాదులో ఫెయిల్యూర్ శాతం ఎక్కువ. ఇది ఒక రీజన్ మాత్రమే. మన రాష్ట్రము ఒక అగ్రేరియన్ ఎకానమీ, అంటే వ్యవసాయ ఆధారిత, అంటే కుటుంబాలే ఎక్కువ ఉన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. అదే గుజరాత్ అనుకోండి, వ్యాపారం అనే బేస్ ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న రాష్ట్రము గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలు. మన దగ్గర బిజినెస్ చేసే కులాలే చాలా తక్కువ. మనము వస్తువు యొక్క కొనటంలో నిమగ్నమైన, అంటే దశాబ్దాలుగా మనం వస్తువు కొనటంలోనే బిజీగా ఉన్నాం. మనకు వస్తువు అమ్మటం అనేది అలవాటు లేదు. కనుక హైదరాబాదులో, తెలంగాణలో చాలా మంది బిజినెస్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. దీనికి పరిష్కారము కొన్ని దశాబ్దాల అంటే ఎడ్యుకేషన్ వల్ల సాధ్యము.
ఎడ్యుకేషన్ అనగా అంటే డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు కాదు. ఎడ్యుకేషన్ అంటే మనం చేసే వృత్తి పట్ల మన నైపుణ్యత. దీన్ని బిజినెస్ ఎడ్యుకేషన్ అంటారు. మనం చదువుకున్న విద్య వేరు, వ్యాపారం చేసే విధానం వేరు. కనుక మన చదివిన చదువుకు మనం చేసే బిజినెస్కి దూరం వరకు ఏ సంబంధం లేదు. నేను కొన్ని చెప్తున్న మాటలు మీరు మళ్ళీ రికార్డ్ చేసి వినండి. మీకు ఈజీగా బిజినెస్ చేయగలమా లేదా అని స్పష్టత నేను ఈ చిన్న వీడియో ద్వారానే ఇచ్చేస్తాను. నేను చాలా రేర్ ఇటువంటి వీడియోస్ చేసేది. ప్లీజ్ లిసన్ టు మై వీడియో కేర్ఫుల్లీ. నేను ఒక్కొక్క వర్డ్ బాగా స్కేల్ తీసుకొని మెజర్ చేసి చెప్తున్నాను. ఈ వీడియో చూసాక మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వెదర్ ఐ షుడ్ ఎంటర్ ఇన్ టు ఎ బిజినెస్ ఆర్ అడాప్ట్ అంటే గో ఫర్ ఎ జాబ్ ఆర్ స్టే సైలెంట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు గ్యారంటీగా ఎంచుకుంటారు. సో మన దగ్గర ఆ బ్యాక్గ్రౌండ్ లేదు గనక, మన సొసైటీలోనే ఆ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు గనక మనం బిజినెస్లో హఠాత్తుగా ఎంటర్ అయితే మనకు హఠాన్మరణాలు జరుగుతాయి. మనము అనుకుంటున్నాం మనం ప్లాన్తో ఎంటర్ అవుతున్నాం బిజినెస్లో అని. కాదండి, మనం హఠాత్తుగా ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, మొత్తం ఎంప్లాయీస్ లేదా ఫార్మర్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్. అలాంటి బ్యాక్గ్రౌండ్ని పంచలు చేస్తూ కొత్త పంత ఎంచుకొని బిజినెస్లో ఎంటర్ అవుతుంది కనుక హఠాత్తుగా అనే పదాన్ని వాడాను. సో మనకు ఎదురయ్యే ఛాలెంజెస్లో ఇవన్నీ ఛాలెంజెస్. ఒకటి, నిరుద్యోగులు బిజినెస్ థియేటర్. రెండోది, హఠాత్తుగా బిజినెస్లో ఎంటర్ అవ్వటం. మూడోది, మన సొసైటీలో కోఆపరేషన్ లేకపోవటం. ఇప్పుడు మనం రాజస్థానీలు, గుజరాతీలను చూస్తే వాళ్ళ సొసైటీలో, వాళ్ళ కులాలలో, వాళ్ళ ఏరియాలలో ఎవరైనా ఎంటర్ అయిందంటే ఆయనకు ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. అంటే ఆయన సెట్ అయ్యే వరకు వీళ్ళు ఆయనకు రికమెండ్ చేస్తారు. జనాలు పోతే కూడా ఓ షాప్కు జావని అంటే మోటివేట్ చేస్తారు. కస్టమర్స్ని కూడా పంచుకుంటారు. కస్టమర్లని వాళ్ళ కులాల వాళ్ళు పెట్టిన షాపుకు రికమెండ్ చేస్తారు. అంటే తాను ఎదుగుతూ పక్క వాళ్ళ తమ సమాజాన్ని కూడగట్టుకొని ఎదిగే ఒక ప్రక్రియ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అంటే ఒకడికి అంటే ఇంకోటికి పడదు. నేను వాడిని లాభపరిచే పనులు నేను చేస్తే నాకేం లాభం? లాభం ఉండాలి, లాభ అపేక్ష కంపల్సరీ ఉండాలి. కానీ వాడు ఎదగటం వల్ల నీకు నష్టము అనేది అబద్ధము. వాడిని ఎదిగే క్రమంలో నీవు కూడా వానికన్నా రెట్టింపు వేగంతో ఎదిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మీకు ఆ టెక్నిక్ తెలియదు. కనుకనే మీరు బిజినెస్లో ఫెయిల్ అవుతూనే ఉంటారు. నాలుగోది, మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్. మన సమాజము అహంకారము, లేనిపోని కట్టుబాట్లు, లేనిపోని అంటే బయట చూపించే షోపుటప్పు అంటే దీనితో కూడుకున్న సమాజమే మన తెలుగు సమాజం. అనవసరమైన పూజలు, అనవసరమైన వ్యవహారాలు, అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? బిజినెస్ అనగా మనము పెట్టిన పెట్టుబడికి
కాక దానిపై వచ్చే ఆదాయంపై ఆధారపడడానికి ఒక బిజినెస్ తీసాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా బిజినెస్ తీస్తాం. అంటే మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ బిజినెస్. ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ మన దగ్గర ఎందుకు ఉండవు అంటే మన ఇంట్లో డబ్బు గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. అంటే డబ్బు ఎవరు హ్యాండిల్ చేయాలి అనేది చాలా లేటుగా ఒక మనిషి తెలుసుకుంటారు. ఆ తెలుసుకోగానే బిజినెస్లో ఎంటర్ అయిన సందర్భంలో ఇటు బిజినెస్ ఎలా చేయాలి అనేది ఒక ఛాలెంజ్, మనీ ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇంకో ఛాలెంజ్. ఇప్పుడు చాలామంది రాజస్థానీలు, గుజరాతీలు కూడా వడ్డీపై తెచ్చి వ్యాపారాలు చేసి సక్సెస్ఫుల్ అవుతారు. అదే మన ఆంధ్ర, తెలంగాణ రీజన్లో, మోస్ట్లీ సౌత్ ఇండియన్ రీజన్లో వడ్డీ పైన తెచ్చిన బిజినెస్ 98% బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. బికాస్ వీ ల్యాక్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇది ఎందుకు రావు అంటే నేను చెప్పాను కదా, మన ఫ్యామిలీలో మనకు మనీ ఎడ్యుకేషన్ అనేది చాలా లేటుగా మొదలవుతుంది. పెండ్లి చేసే టైంకు ఆయనకు మనం పైసల యొక్క ప్రాముఖ్యత గురించి, సేవింగ్ గురించి అప్పుడు మనము తత్వబోధం చేస్తాం. అప్పటి వరకు ఆ అమాయకుడు బార్లలో, బిర్యానీ సెంటర్లలో పడి తిని బండి కొనుక్కొని ఎంజాయ్ మోడ్లో ఉంటాడు. ఎప్పుడు పెండ్లి అనేది ఒక తంతు వస్తుందో అప్పుడు సంసారము అంటే డబ్బును పొదుపు అని అప్పుడు లెసన్స్ ABCD అని అప్పుడు స్టార్ట్ చేస్తాం. అటువంటి రోడ్డు బిజినెస్లో అప్పుడే ఎంటర్ అయితే ప్రమాదమే. కనుక దీనివల్ల కూడా చాలా మటుకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్లో ఫెయిల్ అవుతాం. ఇంకో ప్రాబ్లం, సమాజం గురించి అవగాహన లేకుండా బిజినెస్లో ఎంటర్ కావాలి. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం మనకిచ్చే స్థానం ఏమి, సమాజంలో మనము ఈ ప్రోడక్ట్ తీసుకొని వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసుకుంటారా ఒకటంటూ, ఈ ప్రోడక్ట్ మనం సమాజంలో అమ్మే స్థితిలో మనం ఉన్నామా అని ఆలోచించకుండా బిజినెస్ చేస్తే బిజినెస్ నడవవు. అంటే సొసైటీ కొంటుందా లేదా పక్కన పెడితే మనకు సొసైటీకి అమ్మే స్కిల్స్ ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అది బిజినెస్ ఫెయిల్ అవుతాయి. ఇంకో పాయింట్, వీఆర్ నాట్ ఇన్నోవేటర్స్. అంటే మనం కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయము. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లాగా కొత్త ప్రోడక్ట్స్ రావటం వల్ల దానికి మోనోపోలీ ఉండి ఆ బిజినెస్ బాగా నడుస్తుంది. మనం అట్లా కాదు, మనం కాపీ కింగులం. ఒకటి బిజినెస్ బాగా నడుస్తుందంటే అదే బిజినెస్ని కాపీ చేసే దద్దమ్మల మనం. ప్రోడక్ట్ కాదండి, టోటల్ బిజినెస్సే కాపీ చేస్తాం. వాడు తోలు బొమ్మలు అమ్మితే మనం కూడా తోలు బొమ్మలు అమ్ముతాం. మనము తోలు బొమ్మలు అమ్మగలమా లేదా అనే చింత లేకుండా వాడికి ఒక తోలు బొమ్మ అమ్మితే 200 వస్తుంది కనుక మనం 190కి ఆ తోలు బొమ్మ అమ్మితే అందరూ తీసుకుంటారని ఒక భావనతో తోలు బొమ్మ వ్యాపారంలో ఎంటర్ అయ్యి ఆ వ్యాపారం అసలు అర్థం కాక కొన్నవి కూడా అమ్ముడుపోక లాస్ట్కు షటర్ వేసే మనస్తత్వం మనది. అంటే కాపీ పేస్ట్ మనస్తత్వం. బిజినెస్లో ఇన్నోవేషన్కు ఉన్న మోనోపోలీ, దాని వాల్యూ మీకు తెలియదు కనుక మీరు కట్ కాపీ పేస్ట్ చేస్తే బిజినెస్ నడవవు. ఇది ఇంకో కారణం. అతి ముఖ్య కారణం తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ నడవని అతి ముఖ్య కారణం ఇప్పుడు నేను చెప్తాను. మనకు ఒక బిజినెస్ సెటప్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఎలా సెటప్ చేయాలి అనేది తెలియదు. బిజినెస్ సెటప్ చేయడం కాదు, బిజినెస్ ఎలా సెటప్ చేయాలి, ఎక్కడ సెటప్ చేయాలి, ఎందుకు సెటప్ చేయాలి,
సెటప్ చేసినాక దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ చేసినాక ఏ ధరలో అమ్మాలి, ఆ ధరలో అమ్మినాక అది ఆ ధర మనం సుస్థిరంగా పెట్టగలమా, ధర పెంచితే మన బిజినెస్ పడిపోతుంది. అంటే ఒక బిజినెస్ పెట్టడము ఒక వంతు అయితే, దాన్ని నడిపించడం ఒక వంతు అయితే, దాన్ని సస్టైన్ చేయడం ఇంకో పెద్ద ఛాలెంజ్. అయితే ఈ ప్లేస్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక పెద్ద ఓషన్ అటువంటి టాపిక్. అంటే ఒక వస్తువు ఏ ప్లేస్లో అమ్మగలము, ఆ ప్లేసులో వేరే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా, మనం ఆ బిజినెస్ పెట్టగానే అదే రకమైన బిజినెస్ పక్కకు వెలిస్తే మనము దాని దాడి తట్టుకోగలమా. దిస్ ఇస్ అ మేజర్ ఛాలెంజ్ ఇన్ హైదరాబాద్ బిజినెస్. అంటే టోటల్ అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేసే టాపిక్ ఇది. మన హైదరాబాదులో కక్కుర్తి వెధవలు ఎక్కువ. నేను అప్పుడో చెప్పినట్టు ఒక షటరు ఒక 8,000కి ఇస్తాడు. బిజినెస్ నడవకుంటే ఓనర్కి చాలా సంతోషం, వాడికి నడవకున్నా నా కిరాయి నాకు వస్తుంది అనే పిచ్చి సంతోషం మన ఆంధ్ర తెలంగాణ షటర్ ఓనర్స్కి. ఇదొక శాడిజం. వాడికి నడవకున్నా నా రెంట్ నాకు వస్తుంది, అది పిచ్చ సంతోషం కలుగుతుంది వాడికి. వానికి ఎప్పుడు మండుతుంది తెలుసా, వాడి షటర్లో బిజినెస్ 6 పువ్వులు 20 కాయలు 100 కాయలుగా వెలిసిపోతుంటే, అంటే దగదగా బిజినెస్ మెరిసిపోతుంటే, వెలిగిపోతుంటే, విపరీతమైన కస్టమర్లు ఆ చిన్న షాపులో కిక్కిరిసిపోతుంటే, ఓనర్కి చూసి సంతోషం కాదు ఈర్ష్య పుట్టి తక్షణమే, అంటే బిజినెస్ సెట్ అయి మంచిగా నడుస్తుంది అని ఓనర్కి తెరవంగానే 10% ఉన్న పెంపు 30% చేస్తా. అంటే తనకు ఇచ్చే రెంట్ వాడు చేసే బిజినెస్లో కొంచెమే అనిపిస్తే, అమ్మో నా షటర్ తీసుకొని నా షటర్లో లక్షల వ్యాపారం చేసి నాకు 8,000 ఇస్తాడు, నా షటర్ అది ఖాళీ చేయి, 8 ఇస్తున్నావు కదా 15 లేకపోతే షటర్ ఖాళీ చేయి. అంటే ఆ బిజినెస్ సెటప్ చేసిన వాళ్ళకు అసలు ఈ షటర్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా, కస్టమర్స్ ఇంపార్టెంటా ఏమీ అర్థం కాక షటర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే బిజినెస్ చేసే నేర్చిన వాడు కూడా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. అంటే ఆ షటర్, ఆ మడిగి ఓనర్ యొక్క యాటిట్యూడ్, అంటే అక్రాస్ తెలుగు రాష్ట్రాల్లో, అక్రాస్ సౌత్ ఇండియా ఇది మనం చాలా చూస్తాం. బిజినెస్ నడవకుండా రెంట్ వస్తుంది అంటే సంబరపడిపోతుంటారు. వాడికి బిజినెస్ నడతలేదు కానీ మన రెంట్ మనకు వచ్చింది బై చాలు, మన ఇన్వెస్ట్మెంట్ బాగుంది. అదే షాపుకు కిక్కిరిసిపోయే కస్టమర్స్ వస్తే కడుపు మంట. వాడికి ఇంకోటి అనిపిస్తుంది, ఇదే బిజినెస్ నా షటర్లో నేనే చేస్తే ఏం ఐడియా, ఏం కక్కుర్తి వెదవాలరా మీరు. నా షటర్లోనే వీడు చేసిన అట్లాంటి సేమ్ బిజినెస్ ఆ మెటీరియల్ అది తెచ్చి నేనే చేస్తే విపరీతమైన కస్టమర్స్ నా దగ్గరికే వస్తాయి. షటర్ పైసలు ఏం అవసరం లేదు, బిజినెస్ లక్షల్లో అవుతుంది. నా షటరే కనుక ఆ ఖర్చులు కూడా మిగులుతాయి. సేమ్ బిజినెస్ నేను పెట్టి వాడు చేసిన బిజినెస్ నేనే చేసి లక్షలు సంపాదించవచ్చు అనే మూర్ఖపు ఆలోచనలు 90% షటర్ ఓనర్స్లో ఉన్నాయి. అంటే కడుపు మంట, అసిడిటీ. అంటే ఇది మీరు అనుకుంటారో లేదో, హైదరాబాదులో 99% బిజినెస్ ఓనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది.
అంటే లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ లీజ్ తీసుకున్న వాళ్ళకి అది ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ రెంట్ బై రెంట్ బేసిస్ మీద నడిపించే బిజినెస్లకు బిజినెస్ వస్తుంటే తలపోటు స్టార్ట్ అవుతుంది. తలపోటు ఎక్కడి నుంచి రాదు, బిజినెస్ కాంపిటేటర్స్ కాదు, పక్క షటర్ వాడిది పక్క బిజినెస్ నుంచి కాంపిటీషన్ రాదు, ఆ షటర్ ఓనరే ఏదో ఒకటి చేస్తాడు, వాడి బిజినెస్ నడవకుండా చేస్తాడు. నీకన్నా ఎక్కువ కిరాయి ఇస్తా అన్నాడు మటన్ షాప్ వాడు, నాకు ఏ షాప్ ఉంటాయింది, నీ బట్టల షాప్ 8,000 ఇస్తుంటే వాడు 14,000 ఇస్తా అన్నాడు, నేను మటన్ షాప్ పెట్టుకుంటా అంటాడు. అంటే వానికి ఇక నాకు పైసలతో ఇది నాకు వేరేది ఏం అవసరం లేదన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ నువ్వు ఖాళీ చేస్తే వాడికి 4 నెలల వరకు ఎవడు రాడు. కానీ ఒక గోల్డెన్ గూజ్, ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు రూపంలో ఈ షటర్ ఓనర్స్ లేదా ప్రాపర్టీ ఓనర్స్ బిహేవ్ చేస్తారు. దానివల్ల 98% బిజినెస్లు హైదరాబాద్లో ఫెయిల్ అవుతున్నాయి. తీవ్రమైన ప్రాబ్లం ఇది. దీనికి లీగల్ రెమెడీ లేదు, ఏ రెమెడీ లేదు. వాళ్ళ షాపు తొక్కల వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ షటర్ అక్కడ ఉంది కనుక వాడికి పెద్ద ఎంపరర్ లాగా ఫీల్ అవుతాడు. మళ్ళీ వాడు కాల్ చేస్తే 4-5 నెలల వరకు అడుక్కుంటా ఉంటాడు, టూ లెట్ అని పెట్టింటాడు. నెక్స్ట్ వచ్చిన అడుక్కుంటాడు. కానీ వీడిపై ఆ జోరు దబాయింపు, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్, ఏమైంది రెండెందుకు ఒక రోజు తక్కువ ఇచ్చి లేట్ ఇచ్చినావు, నువ్వు లేకపోతే కాల్ చేయి, నేను 10 మంది వస్తారు రేపు, నాకు టైం కావాలి అంటాడు. బిజినెస్ మంచిగా నడిస్తే చూసినావా నా షటర్లో ఎట్లాంటి ప్లేస్ ఉంది, నీవు కాకుండా 10 వస్తే 10 మంది బిజినెస్ నడుస్తాయి, అట్లాంటి ఏరియా ఇది, ఇస్తాయి లేకపోతే దెంగేయి అంటాడు. అంటే వాడి ఆ సిమెంట్తో కట్టిన స్ట్రక్చర్ని వాడు అక్కడ వచ్చిన బిజినెస్ని బేస్ చేసుకొని దాని రేటు చాలా ఎక్కువ ఉంది అనుకుంటాడు. ఇది అతి ప్రమాదకరమైన మైండ్ సెట్. దీనివల్ల హైదరాబాదులో 98% బిజినెస్లు బొందబడుతుంది. అంటే నేను చెప్పిన రీజన్స్తో పాటు ఇది కూడా ఒక మెయిన్ రీజన్. మరి బిజినెస్ ఎలా చేయాలి అంటే గాడ్స్ గ్రేస్, ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక చాలామంది ఈ మడిగీలు, ఈ షటర్లు, ఈ కమర్షియల్ స్పేసెస్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ ఈ కామర్స్ బిజినెస్. అందుకోసము వాళ్ళు మరి మడిగీలు, షటర్లు, మెయిన్ రోడ్ల షాపులు నేను యాక్సెప్ట్ చేస్తా, మంచి కస్టమర్స్ వస్తారు, మెయిన్ రోడ్లో బిజినెస్ బాగా జరుగుతుంది. కానీ మేజర్ చంక్ ఆఫ్ యువర్ రెవెన్యూ ఇస్ గోయింగ్ టు రెంట్స్ అండ్ లీజ్ అమౌంట్స్ కదా, శాలరీస్కి కదా, బేసిక్ పెట్టుబడి కదా, ఇంటీరియర్స్కి కదా, వర్కింగ్ క్యాపిటల్కి కదా. ఇవన్నీ పోయినాక ఇంట్రెస్ట్ అమౌంట్ కదా, లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ అమౌంట్ కదా, ఇవన్నీ పోయినాక మీకు ఏం మిగులుతుంది, చిప్ప. అందుకోసం ఈ కామర్స్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. కానీ ఈ కామర్స్ కూడా హైదరాబాద్లో చాలా కష్టం. ఎందుకు? ఇక్కడ గల్లీలలో బిజినెస్, ఢిల్లీ నుంచి తెప్పించుకునే బిజినెస్, హైదరాబాద్లో తయారయ్యే ప్రోడక్ట్స్ ఒక బిజినెస్. అంటే పరస్పరంగా. అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ప్రాబ్లం, ఇక్కడ ఇన్కమ్ చాలా తక్కువ. ఈ కేసీఆర్ లెక్కలకు పోవద్దు కానీ, జీడిపి లెక్కలు, పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలు పోవద్దు కానీ, సగటు మనిషి యొక్క జీతము లేదా ఆదాయము చాలా తక్కువ ఈ ఎకానమీకి కంపేర్ చేస్తే. ఎకానమీ పైనుంది, జీత భత్యాలు కింద ఉన్నాయి. అంటే అడ్డగోలు సంపాదించిన సంపాదన వల్ల బిజినెస్లు బాగా గ్రో అవ్వచ్చు, కానీ నీతివంతమైన సంపాదనతో హైదరాబాద్లో బిజినెస్లో గ్రో కావడం కష్టం. అంటే బిజినెస్ చేసేవాడని కాదు, బిజినెస్కి బిజినెస్ రావడం, బిజినెసెస్కి బిజినెస్ రావడం. అంటే వాడు ఖర్చు చేసేవాడు నీతివంతుడైతే మీకు బిజినెస్ కాదు. మీరు చెప్పిన రేట్లో వాడు కొనలేడు, ఆ వాడు చెప్పిన రేట్లో మీరు అమ్మలేరు, కనుక బిజినెస్ మూతపడుతుంది. అంటే పర్ క్యాపిటా కన్జంప్షను, పర్ క్యాపిటా ఇన్కము, దాంట్లో విపరీతమైన
అంటే గ్రే డేటా ఉంది, అంటే బయట తెలియని గవర్నమెంట్కి తెలియని డేటా చాలా పెద్దగా ఉంది. కనుక బిజినెస్లో హైదరాబాద్లో ఫెయిల్ అవుతుంది. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీంట్లో ఎన్నో చాప్టర్స్ మనం మాట్లాడుకోవచ్చు. ప్రోడక్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ని పబ్లిసిటీ ఎలా ఇవ్వాలి, ప్రోడక్ట్ యొక్క వాల్యూ కస్టమర్ గుర్తుపట్టేటట్టు ఎలా చేయాలి, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఇవ్వాలి, లొకేషన్ ఆఫ్ ది అంటే ఆ షాప్ ఎలా ఉండాలి, లొకేషన్ యొక్క ప్రాముఖ్యత మనం ఎలా తెలుసుకోవాలి, ఆ లొకేషన్ యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ కామర్స్ని ఒక సేఫ్టీ నెట్గా ఎలా వాడుకోవాలి, లోన్స్ ఎప్పుడు తీసుకోవాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, లోన్స్ తీసుకున్నాక బిజినెస్ ఎలా నడపాలి, మన సొంత డబ్బులతో ఎలా నడపాలి, మన సొంత డబ్బులు కానీ బిజినెస్ని ఎలా నడపాలి, అంటే ఇన్వెస్టర్స్ పెట్టిన పెట్టుబడితో మనం ఎలా నడపాలి. ఇలా బిజినెస్ అంటే లక్షలాది సవాళ్ళు, కోట్ల కొద్ది ఆన్సర్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ హాట్ టాపిక్ ఉండాలి, కానీ ఎవరు డిస్కస్ చేయరు. అడ్డమైన మనీ పర్సులు అవి ఏమేమో ఉంటాయి యూట్యూబ్లలో. వాడు చేసింది ప్రాక్టికల్గా అప్లికబుల్ కాదు. ఒక ఛానలే ఉంది, అదేమో ఉంది, దాంట్లో అన్ని బిజినెస్లు ఎలా చేయాలి అని ఒక యాప్ ఉంది, ఏమో ఉంది. యాప్ ద్వారా తెలియజేస్తారట బిజినెస్ ఎలా చేయాలని. యాప్ ద్వారా తెలుసుకోండి. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, అందరూ ఆ బిజినెస్ ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసుకుంటారు, అందరూ అదే యాప్ వ్యాపారాలు చేస్తారు, అందరూ మునిగిపోతారు. కనుక వ్యాపారము దాంట్లో సీక్రెట్స్ అంటే వీళ్ళు ఆవిష్కారం చేసిన సీక్రెట్స్ ఏం కాదు, అనుభవం వల్ల వాళ్ళకు వచ్చిన అవగాహనే దాన్ని సీక్రెట్గా మార్చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సీక్రెట్ అంటే బైబిల్లో నుంచో ఎక్కడి నుంచో ఊడిపడ్డ టర్మ్ కాదు. సీక్రెట్ అంటే వాళ్ళ అనుభవంతో నేర్చుకున్న ఒక అంటే వాల్యుబుల్ లెసన్ని వాళ్ళు టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్ నేర్చుకునే ఓపిక చాలా మందికి లేకనే బిజినెస్ ఫెయిల్ అవుతుంది. కనుక మనం రాబోయే రోజుల్లో విభిన్న బిజినెస్ల గురించి తెలుసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అసలు బిజినెస్ ఎలా చేయాలి, అసలు బిజినెస్లో మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కానప్పుడు మనం ఎలా వ్యవహరించాలి అని రాబోయే రోజుల్లో మీకు ఇష్టం ఉంటే మాత్రమే నేను అలాంటి వీడియోస్ చేసి మీకోసం పెడతాను. మీకు ఇష్టం ఉంటే మాత్రమే మీరు చూడవచ్చు అని తెలియజేసుకుంటూ, హైదరాబాదు బిజినెస్ బొందలగడ్డగా ఎందుకు మారింది అంటే ఇందుకు మారింది అని తెలియజేస్తూ నమస్కారం.